హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసామండి. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి ప్యూర్ డోలా క్రేప్ శారీస్ యాజ్ వెల్ యాజ్ ప్యూర్ చిన్నాన్ శారీస్. సో ఈ డోలా క్రేప్ శారీస్ మనం ప్రీవియస్గా ఒకసారి చూపించాము. ఇలా మనకి టూ బార్డర్ కాన్సెప్ట్ లాగా ఇలా జెరీలో వచ్చి మిడిల్లో వచ్చేసి డిజిటల్ ప్రింటింగ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే కంఫర్ట్ ఉందండి, చాలా లైట్ వెయిట్ ఉంది. యాజ్ వెల్ యాజ్ మంచి పార్టీ వేర్ శారీ, మీరు ఫంక్షన్స్కి యూజ్ చేసుకోవచ్చు, లేదు ఏమైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ పార్టీస్కి కానీ, ఎస్పెషల్గా పార్టీ వేర్ శారీస్ అండి. చాలా మంచి బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. సో దీనిలో మంచి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. సో స్కిప్ చేయకుండా టిల్ ద ఎండ్ వరకు కూడా వీడియో అయితే వాచ్ చేయండి. మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. ఈ శారీస్ యాజ్ వెల్ యాజ్ మనకి ప్యూర్ చినాన్ శారీస్ అండి. ఇవి వచ్చేసి మనకి ఇలా గంగా జమున బార్డర్స్ తోటి మనకి ఫినిష్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్ యాక్చువల్గా పిక్ షేర్ చేసి పెట్టారండి. ఈ టైప్ ఆఫ్ శారీస్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే తీసుకుంటామని చెప్పి. సో అందుకని ఒకసారి ట్రై చేసాము. చాలా బాగున్నాయి శారీస్ అయితే. ఎవరైతే షేర్ చేశారో వాళ్ళకి పర్సనల్గా కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా మంచి, యాక్చువల్గా మనం మీద వేసుకున్నా కూడా చాలా మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ లుక్ వచ్చిందండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి శారీస్. ఇలా గంగా జమున బార్డర్స్తో వచ్చాయి కదా. నేను ఓపెన్ చేసి మొత్తం డీటెయిల్డ్గా వీడియో అయితే చూపిస్తాను. అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మీనాకారి బ్లౌజ్ కూడా ఉంది. ఈ టైప్ ఆఫ్ శారీస్ మీరు బయట కూడా చూసి ఉండొచ్చు, బట్ మన దగ్గర చాలా మంచి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తామండి. సో స్కిప్ చేయకుండా వీడియో టిల్ ద ఎండ్ వరకు వాచ్ చేసి మీకు ఏదైనా శారీ బాగా నచ్చితే కనుక వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మన ఫస్ట్ శారీ అండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ చినాన్ శారీ. సో ఎవరో మాకు పిక్స్ పెట్టి, ఒకలా అని కాదు, చాలామంది పెట్టారు. బట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, చాలా బ్యూటిఫుల్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది. అండ్ యాక్చువల్గా ఏముంది అని అనుకుంటాం శారీని అయితే, ఏముంది ఇలా హాఫ్ వైట్ వచ్చింది, ఇలాగ గద్వాల్ బార్డర్స్ లాగా వచ్చింది, పెద్ద ఏముంది అనిపిస్తుంది. బట్ వేసుకున్నాక ఇలా మీద వేసుకొని చూస్తే నాకు అనిపించిందండి చాలా యూనిక్గా ఉన్నాయి శారీస్. వాళ్ళు పిక్స్ పెట్టిన దానికి కూడా నిజంగా అనిపించింది నాకు. కొన్ని శారీస్ మనం చూస్తేనే కాదండి, మనం డ్రేప్ చేస్తే కూడా మనకి ఐడియా వస్తుంది అనమాట. అలాంటి శారీస్లో ది బెస్ట్ శారీ అని చెప్పొచ్చు. చాలా బాగుంది, మీరు డ్రేప్ చేసినా కూడా చాలా యూనిక్గా కనిపిస్తారండి, అంత ఎక్సలెంట్గా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండి. మేము ఎవరు ఎలా ఇస్తున్నారో నాకైతే తెలీదు, బట్ మేము చూపించేదైతే ప్రీమియం ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్. దానిలో విత్ మీనాకారి బ్లౌజ్ వచ్చింది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ, ఆ బ్లౌజ్ క్వాలిటీ కానీ, దాని మీద వచ్చిన జెరీ వీవింగ్ కానీ చాలా మంచి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నామండి. సో నేనైతే అనుకుంటున్నా చాలా మంచి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము. ఈ ప్రైస్కి అయితే మీకు బయట మార్కెట్లో కూడా ఖచ్చితంగా దొరకదు అని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఎవరిని చూడలేదు ఈ ప్రైస్కి ఇస్తున్న వాళ్ళని కూడా. చాలా బాగుంది శారీ అయితే. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా జెరీ చెక్స్ అండి, మీడియం టోన్ ఆఫ్ జెరీ చెక్స్ వచ్చింది. మిడిల్లో వచ్చేసరికి కోరా షేడ్తో ఫినిష్ అయింది. బోత్ సైడ్స్ కూడా గంగా జమున బార్డర్స్ తోటి హైలైట్ అయింది. అసలు ఎంత బాగుందోనండి శారీ అయితే. యూజువల్గా మీరు ఎవరైతే పంపారో వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పొచ్చు. ఎందుకంటే యూజువల్గా నేనైతే ఈ టైప్ ఆఫ్ శారీస్ ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఏముందా అనే అనిపించింది, వాళ్ళు పిక్ పెట్టినప్పుడు ఏముందిలే అనిపించింది. బట్ ఏంటంటే అడుగుతున్నారు కదా అని నేను ప్రిఫర్ చేశాను, ఆప్ట్ చేసుకున్నాను. బట్ వేసుకున్నాక నాకైతే పర్సనల్గా కూడా ఈ శారీ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటానండి. అంత బాగుంది శారీ అయితే. సో ఇలా గంగా జమున బార్డర్స్ వచ్చాయి. సో ఒక 10 to 15 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే ఈ సైడ్ రెడ్ షేడ్లో ఫినిష్ అయింది. ఇలా గద్వాల్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఫినిషింగ్ డిజిటల్ ప్రింట్ వచ్చిందండి. అండ్ బోత్ సైడ్స్ కూడా జెరీ వీవింగ్ వచ్చేసి మనకి ఇలా ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ వీవింగ్ అండి. మీకు ఈ జెరీ కూడా ఏం గుచ్చుకోదు. యూజువల్గా మీకు జెరీలో కూడా క్వాలిటీస్ ఉంటాయండి, నేను చెప్తున్నాను కదా. మీకు ఇలా సేమ్ ఫ్యాబ్రిక్ చూపించవచ్చు, బట్ జెరీ మీకు గుచ్చుకోవచ్చండి. బట్ ఈ జెరీ అయితే అస్సలు గుచ్చుకునే జెరీ కాదు, చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది. ఒక 3 to 4 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. కింద వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో షేడ్తో ఫినిష్ అయింది. చాలా బాగుందండి, చాలా యూనిక్గా ఉంది శారీ అయితే. నేను ఒక్కసారి ప్లీట్స్ పెట్టి అయితే చూపిస్తాను శారీ లుక్ చూడండి.
అసలు మీరు డ్రేప్ చేస్తే మీరే కనిపిస్తారండి, అంత బాగుంది శారీ అయితే. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. చూడండి ఎంత మంచి ఫాల్ ఉందో. ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి ఫ్యాబ్రిక్ అండి, ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ పార్టీ వేర్ శారీస్ అండి. మా దగ్గర మ్యాగ్స్ అట్ ద మ్యాగ్స్ చూపించే అన్నీ కూడా మీకు పార్టీ వేర్ శారీసే ఉంటాయి. సో వాష్ కేర్ అనేది ఖచ్చితంగా కంపల్సరీ చెయ్యాలి. ఏంటంటే మీరు ఇంటి దగ్గర వాష్ చేసుకోవడం అలా చేయడం కూడా కుదరదండి. ఖచ్చితంగా మీరు డ్రై వాష్కి ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి. మీరు ఇచ్చినప్పుడు ష్రింక్ అవుతాయి. ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మా దగ్గరే కాదు, మీరు ఎక్కడ పర్చేస్ చేసినా ఇవి ఖచ్చితంగా మీరు వాష్ చేసుకుంటే పర్సనల్గా ష్రింక్ అవుతాయి. ఇంత పెట్టి పర్చేస్ చేసి మీరు అలాగా ఇష్టం వచ్చినట్టు వాష్ చేశారనుకోండి అవి ఖచ్చితంగా ష్రింక్ అవుతాయి. సో వాష్ కేర్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇవన్నీ పార్టీ వేర్ శారీస్. మెయిన్ థింగ్ ఏంటంటే పార్టీ వేర్ శారీస్ ఇవన్నీ కూడా వాష్ కేర్ అనేది కంపల్సరీ అండి. యూ హ్యావ్ టు గివ్ డ్రై వాష్. ఒక 3 or 4 times చక్కగా నీట్గా కట్టుకొని తర్వాత డ్రై వాష్కి ఇచ్చుకోండి. మళ్ళీ 3-4 times కట్టుకోవచ్చు. అలా చూడండి. పార్టీ వేర్ శారీస్ ఎప్పుడు వాష్ కేర్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, బట్ ఏంటంటే కొంచెం తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో కమింగ్ టు ద ప్లీటింగ్, మీరు బాగా పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు వేసుకోవచ్చు ఈ శారీ, అంటే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి. అదే మీ ఫంక్షన్ అయితే ఒకసారికి ఇచ్చేయాలి ఖచ్చితంగా, అంతే కదండి. బట్ బయట ఏదైనా మనం లంచ్కి వెళ్ళాము లేదు డిన్నర్కి వెళ్ళాము అంటే ఒక 2-3 times వేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, ఒక ఐరన్కి ఇచ్చేసి నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా పార్టీకో ఫంక్షన్కో వెళ్ళినప్పుడు అప్పుడు మళ్ళీ మనం ప్రిఫర్ చేయొచ్చు. సో 2-3 times యూజ్ చేయండి. యూజ్ చేసి అప్పుడు డ్రై వాష్కి ఇవ్వండి. అత్తమాటలు డ్రై వాష్కి ఇవ్వమని కూడా నేనేం చెప్పట్లా, బట్ వాష్ కేర్ అనేది ఖచ్చితంగా కంపల్సరీ అనమాట. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మీరు హోమ్ వాష్ చేసేసి మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ ష్రింక్ అయిపోయింది, ఎందుకంటే ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి, ఖచ్చితంగా ష్రింక్ అవుతాయి. మా దగ్గరే కాదు, మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ష్రింక్ అవుతాయి. అండ్ కమింగ్ టు ద పళ్ళు, ఇలా మనకి జెరీ వివింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. చక్కగా మంచి మీనాకారి వీవింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. రెడ్ షేడ్తో ఫినిష్ అయింది. సో మనకి ఇక్కడ వచ్చేసరికి రెడ్ షేడ్ ఉంది కాబట్టి రెడ్, బట్ దీనిలో కూడా మనకి అన్ని కలర్స్ మీనాకారి కలర్స్ అయితే వచ్చాయి కాబట్టి సో మీరు ఈ బ్లౌజ్ వేరే దానికి కూడా చక్కగా ప్రిఫర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అయితే. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఇది కూడా మనకి కోరా షేడ్ మీద గంగా జమున బార్డర్స్ కింద అయితే వచ్చింది. సో దీనిలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి మంచి రెడ్ షేడ్, నాట్ మిర్చి రెడ్ కూడా కాదండి, కొంచెం మనకి లైట్ మెరూన్ మిక్స్, నాట్ టూ మచ్ డార్క్ మెరూన్ కాదు, బట్ కొంచెం ఆ టోన్ ఆఫ్ మిక్స్ అయితే ఉంది. సో ఆ బార్డర్ రెడ్, మంచి రెడ్ అనమాట. అండ్ కింద వచ్చేసి ఇలాగా మనకి చంద్రకాంత్ షేడ్ అంటారు చూడండి, మెజంటా టోన్ ఆఫ్ పింక్లోనే కొంచెం ఇంకా డార్క్ షేడ్, చంద్రకాంత్ పూ కలర్ ఎలా ఉంటుంది ఆ కలర్తో ఫినిష్ అయింది. బోత్ సైడ్స్ కూడా సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్స్ రన్ అయింది. జెరీ వీవింగ్ వచ్చి ఒక 3 to 4 inch ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. ఇలా గద్వాల్ బార్డర్, టెంపుల్ స్టైల్ ఆఫ్ బార్డర్ తోటి ఇలా గంగా జమున బార్డర్స్ కింద అయితే వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా జెరీ చెక్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్లీటింగ్స్ అయితే పెట్టి చూపించాను కదా మీకు, శారీకి సేమ్ అదే ప్లీట్స్ ఉంటాయి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్లో వచ్చిందండి. పళ్ళు కూడా చక్కగా టూ టైప్స్ ఆఫ్ పళ్ళుస్ అనమాట. ఐ మీన్ 2 కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చాయి. చంద్రకాంత్ కలర్ వచ్చింది అండ్ జెరీ వివింగ్ వచ్చి మనకి రెడ్ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీనాకారి బ్లౌజ్ అండి. బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడండి, మనకి ప్రింట్ కాదు, ఇదంతా కూడా మనకి ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ వీవింగ్, ప్యూర్ మూంగా సిల్క్ మీద మీనాకారి బ్లౌజ్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి రెడ్ షేడ్ మీద జెరీ వీవింగ్ అయితే వచ్చింది. దిస్ ఈజ్ ద అవుట్లుక్. చాలా బాగుంది. మీరు సింగిల్గా కూడా డ్రేప్ చేయొచ్చండి, ట్రాన్స్పరెన్సీ ఏం లేదు. ఫ్యాబ్రిక్ అయితే మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఈ షేడ్ కూడా మనకి ఇలా కోరా షేడ్తో ఫినిష్ అవుతుంది. అండ్ బోత్ సైడ్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ షేడ్ అండి. ఆరెంజ్ చాలా బాగుంది. అండ్ ఈ సైడ్ వచ్చేసి పింక్ ఇన్ ద సెన్స్ హాట్ పింక్ కాదు, కొంచెం మీడియం టోన్ ఆఫ్ పింక్, నాట్ వెరీ లైట్ పింక్ అండి, కొంచెం మనకి మీడియం టోన్ ఆఫ్ పింక్ షేడ్తో ఫినిష్ అయింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా ఆసమ్గా ఉందండి.
పింక్ విత్ ఆరెంజ్ షేడ్ అనమాట. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మీడియం టోన్ ఆఫ్ జెరీ చెక్స్ అయితే వచ్చాయి. అండ్ జెరీ వీవింగ్ వచ్చి లైట్ గోల్డ్ జెరీతో ఫినిష్ అయింది. బోత్ సైడ్స్ కూడా 3 to 4 inch ఆఫ్ జెరీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంది శారీ అయితే. ఈ అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి, యూనిక్గా ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ పెట్టినవి కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలాగ ఆరెంజ్ జెరీ వీవింగ్ వస్తుంది, యాజ్ వెల్ as పింక్ షేడ్ తోటి కూడా మనకి జెరీ వీవింగ్ అయితే ఫినిష్ అయింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ మీనాకారి బ్లౌజ్ వచ్చింది. పింక్ ఇన్ ద సెన్స్ చెప్పాను కదండి, కొంచెం హాట్ పింక్, అంత డార్క్ పింక్ కాదు, బట్ మీడియం టోన్ ఆఫ్ పింక్ షేడ్ తోటి ఫినిష్ అయింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఇది కూడా మనకి కోరా షేడ్ మీద 2 కలర్ కాంబినేషన్ గంగా జమున బార్డర్స్ తోటి హైలైట్ అయింది. అండ్ ఈ షేడ్ వచ్చేసి రెడ్ షేడ్, కొంచెం మనకి చెర్రీ రెడ్ షేడ్లో ఫినిష్ అయింది. చాలా బాగుంది రెడ్ అయితే. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి నేవీ బ్లూ షేడ్తో ఫినిష్ అయింది. బోత్ సైడ్స్ కూడా ఇలా గంగా జమున బార్డర్స్ తోటి హైలైట్ అయింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మీడియం టోన్ ఆఫ్ జెరీ చెక్స్ వచ్చాయండి. అండ్ ఇదంతా కూడా మనకి గద్వాల్ స్టైల్ ఆఫ్ టెంపుల్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అండ్ బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి చిన్న బార్డర్స్ అండి, ఒక 3 to 4 inch ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. సో చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలాగా 2 కలర్ కాంబినేషన్స్తో పళ్ళు డిజైన్ చేశారు. నేవీ బ్లూ షేడ్ ఉంది, రెడ్ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ మీనాకారి బ్లౌజ్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. చాలా యూనిక్గా ఉంటుందండి మీరు డ్రేప్ చేస్తే. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఇది కూడా మనకి కోరా షేడ్ మీద 2 కలర్ కాంబినేషన్స్తో గంగా జమున బార్డర్స్తో హైలైట్ అయింది. సో ఈ కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి పింక్ షేడ్, నాట్ హాట్ పింక్ షేడ్, బట్ బాగుంది పింక్ కూడా. బేబీ పింక్ మీద కొంచెం మనకి బ్రైటర్ షేడే, బట్ నాట్ యాజ్ మచ్ థిక్ యాజ్ హాట్ పింక్ షేడ్. అండ్ కింద వచ్చేసి బాటిల్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది. చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అండి. మీరు సింగిల్గా వేసుకున్నా కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది, చాలా ట్రెడిషనల్ లుక్లో కూడా ఉంటుంది. అంత బాగున్నాయి శారీస్. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చాలా తక్కువేనండి శారీస్కి. మీరు డ్రేప్ చేస్తే మీకు అర్థమవుతుంది, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే. బోత్ సైడ్స్ కూడా ఒక చిన్న బార్డర్ అండి, ఒక 3 inch ఆఫ్ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. లైట్ గోల్డ్ జెరీ వీవింగ్ అయితే వచ్చింది. సో మీరు దీని మీద జెరీ చెక్స్ చూసారా, ఈ టోన్ ఆఫ్ జెరీ చెక్సే మీకు కోరా షేడ్ మీద కూడా ఉంటాయి. బట్ మీకు వీడియో కనిపిస్తున్నాయి లేదో కొంచెం నాకు డౌట్గా ఉంది. బట్ లైట్ గోల్డ్ జెరీ వీవింగ్ తోటి ఫినిష్ అయింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ వచ్చాయి. అండ్ డిజిటల్ ప్రింటింగ్ వచ్చేసి మనకి ఇలా గద్వాల్ బార్డర్ తోటి ఫినిష్ అయింది అనమాట. అదే ఇలాగ గద్వాల్ స్టైల్ ఆఫ్ బార్డర్ తోటి ఫినిష్ అయింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలాగ 2 షేడెడ్ పళ్ళు వచ్చింది, బాటిల్ గ్రీన్ విత్ పింక్ షేడ్ అనమాట. ఇదంతా కూడా జెరీ వీవింగ్ వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీనాకారి బ్లౌజ్. యాక్చువల్గా ఈ బ్లౌజ్కే మనం పెట్టొచ్చండి ఈజీగా. మనకి ఇలా బ్రోకెడ్ కానీ మీనాకారి స్టైల్ ఆఫ్ వీవింగ్ కానీ వచ్చాయనుకోండి, మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళినా కూడా మీకు దగ్గరగా 1100-1200 ఆ ప్రైస్ రేంజ్లో తీసుకుంటారు. సేమ్ ఇదే మా పాపకో మా బాబుకో ఇలా పైన కుర్తాలాగా కానీ లేకపోతే ఏదైనా లంగాకి మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటాకి తీసుకున్నా, యాక్చువల్గా నేను ఏలూరులో చెప్తున్నానండి, తీసుకున్నా కూడా 1100-1200 అలా తీసుకుంటున్నారు 1 మీటర్కి. బట్ ఏంటంటే మనకి ఈ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ ఈ బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ మూంగా సిల్క్ మీద మనకి ఇలా మీనాకారి బ్లౌజ్ వచ్చింది. ఇవన్నీ కూడా మనకి మిక్స్ చేసినా కూడా చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నామండి. సో ఇదంతా కూడా మీనాకారి ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ వీవింగ్, మీకు అస్సలు గుచ్చుకోదండి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. మీరు ఏంటంటే మాకు గుచ్చుకుంటుందేమో, మేము పక్కన పెట్టేస్తామేమో శారీ ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా అని అనుకోవచ్చు. బట్ చెప్తున్నాను కదండి, అస్సలు గుచ్చుకోదండి. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. లైట్ వెయిట్ ఉంది శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 2695.
ఇవి మన నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అండి. అండ్ ఈ శారీస్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు కదా, ప్రీవియస్గా కూడా మనం చూపించాము. ప్యూర్ డోలా క్రేప్ శారీస్ చాలా బాగుంటాయి అండ్ చాలా మంచి రిచ్ లుక్, గ్రాండ్ లుక్ ఉంటాయండి శారీస్ అయితే. అసలు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇంత జెరీ వీవింగ్ వచ్చి ఇంత డిజిటల్ ప్రింట్ వచ్చినా కూడా ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ వల్ల మీకు లైట్ ఇన్ వెయిట్లో ఉంటుంది శారీ అయితే. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా షేడ్ చెప్పలేదు కదా మీకు. షేడ్ అయితే యాక్చువల్గా అయితే పింక్ అని అనొచ్చండి, బట్ కొంచెం మనకి రెడ్ టోన్ ఆఫ్ మిక్స్డ్ షేడ్ ఆఫ్ పింక్లో ఉంది. ఎగ్జాక్ట్గా మీకు హాట్ పింక్ షేడ్ అయితే కాదు, మీకు ఎప్పుడు దొరికే రెగ్యులర్ పింక్ షేడ్ కూడా కాదండి. మీకు రెడ్ యాజ్ వెల్ యాజ్ పింక్ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ పింక్ షేడ్లో ఉంది. చాలా యూనిక్ కలర్ అనమాట. యూజువల్గా దొరికే పింక్ అయితే అస్సలు కాదు. చాలా బాగుంది. మీరు కట్టుకున్నా కూడా ఇది పింక్ అని కూడా అనరు, యూజువల్ హాట్ పింక్ అయితే కాదు. చాలా బాగుందండి పింక్. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఇలా పర్పుల్ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇలా 2 బార్డర్స్ ఇవన్నీ కూడా జెరీ వీవింగ్ తోటి ఫినిష్ అయింది. అండ్ మిడిల్లో వచ్చేసరికి ఇలా పిచ్వాయి ప్రింటింగ్ తోటి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది. ఇందులో కూడా మనకి ఏంటంటే కొంచెం ఒక డ్రాయింగ్ థీమ్లా వచ్చిందండి. పిచ్వాయి ప్రింటింగ్ కూడా ఏనుగు బొమ్మలు యాజ్ వెల్ యాజ్ చిన్న చిన్న చెట్లు, ఇదేంటంటే మనకి హ్యాండ్ పెయింట్తో డ్రా చేసినట్టు చాలా బాగుందన్నమాట. అది షేడ్ కూడా మనకి సంపంగి కలర్ మీద మనకి ఇలాగా ప్రింట్ అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చక్కగా ఏదైనా మీది ఓన్ ఫంక్షన్కైనా కూడా చక్కగా ప్రిఫర్ చేయొచ్చండి శారీస్. చాలా లైట్ ఇన్ వెయిట్లో ఉన్నాయి. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకున్న డ్రేప్ చేసినా కూడా అసలు మీకు జరీ గుచ్చుకోవడం కానీ మీకు ఎప్పుడు ఇప్పేద్దామా అని కానీ అసలు అనిపించదు. చాలా బాగుంది శారీ అయితే. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న చిన్ని జరీ ఓవెన్ బుటీస్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ ఫ్లవర్స్ అనమాట. ఇదంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్స్ తోటి హైలైట్ అయింది. చాలా బాగుంది. రెగ్యులర్ పింక్ అయితే కాదండి, చాలా యూనిక్గా ఉంది పింక్ షేడ్ కూడా. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సింగిల్గా కూడా డ్రేప్ చేయొచ్చు, ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు. అండ్ కమింగ్ టు ద ప్లీటింగ్ పోర్షన్, ఒకసారి ప్లీట్స్ పెట్టి చూపిస్తాను. ఇవి ఒకసారి పెడతానండి, మిగిలినవన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు అవసరం లేదు. మంచి ఫాల్ ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. ఇలా ఉంటుంది ప్లీట్స్ అయితే. చాలా బాగున్నాయండి శారీస్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. జెరీ కూడా మనకి గోల్డ్ జెరీతో ఫినిష్ అయిందండి. బ్లౌజ్ చూడండి, ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. దాని మీద చక్కగా డిజిటల్ ప్రింట్ వచ్చింది. చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్. నేను ఒకసారి ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి, చాలా మెత్తగా ఉంటుంది. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్ తోటి ఫినిష్ అయింది. దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి బాడీ మీద వచ్చింది కదా ప్రింట్, అదే ప్రింట్ మనకి పర్పుల్ షేడ్ మీద ఫినిష్ అయింది అనమాట. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా రిచ్ లుక్ ఉంటాయండి శారీస్. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. షేడ్ వచ్చేసి మనకి ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది. మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ వచ్చాయి. అండ్ చిన్న చిన్న జెరీ ఓవెన్ బుటీస్ కూడా వచ్చాయి. క్రీపర్స్లా ఉందండి డిజిటల్ ప్రింటింగ్ కూడా. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి కాంట్రాస్ట్లో బాటిల్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయిందండి. ఈ సైడ్ వచ్చి ఒక 3 to 4 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్, కింద సైడ్ వచ్చేసి మనకి ఒక 15 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్లా ఫినిష్ అయింది. 2 జెరీ బార్డర్స్ మధ్యలో వచ్చేసరికి ఇలా పిచ్వాయి ప్రింటింగ్తో హైలైట్ అయింది. ఇలా మనకి ఆవుల్ డిజైన్ అలా ఉందండి. అండ్ ఫినిషింగ్ కూడా మనకి ఇలా పైపింగ్తో ఫినిష్ అవుతుంది. సో ఓవర్లాక్ చేస్తారు. యాక్చువల్గా పైపింగ్ కానీ ఓవర్లాక్ కానీ ఉంటాయి మన శారీస్ మ్యాక్సిమం కూడా. సో మీకు ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ వచ్చి ఇలా ఉంటుంది. చాలా లైట్ ఇన్ వెయిట్లో ఉంది. ఇంత జెరీ వీవింగ్ వచ్చినా కూడా మీకు వెయిట్ అయితే లేదండి అస్సలు. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఈజ్ ద పళ్ళు. మీరు పర్చేస్ చేసిన తర్వాత ఏదైనా ఫంక్షన్ కానీ లేకపోతే మీ ఓన్ ఫంక్షన్ కానీ ఒకసారి కట్టుకొని చూడండి, ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ ఇస్తారు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా జెరీ వీవింగ్ రిచ్ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా ప్యూర్ డోలా సిల్క్ మీద ఇలా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. బాటిల్ గ్రీన్ ఇన్ ద సెన్స్, బాటిల్ గ్రీన్ అంత డార్క్ షేడ్ కాదు, బట్ మీడియం టోన్ ఆఫ్ గ్రీన్ అనమాట. మరి లైట్ గ్రీన్ అంతా షేడ్ కూడా కాదు. సో దిస్ ఈజ్ ద జెరీ బార్డర్ అండి స్లీవ్స్కి వచ్చేసరికి. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 3800.
ఇది మన నెక్స్ట్ శారీ అండి. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ షేడ్తో ఫినిష్ అయింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా మనకి సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా చిన్ని చిన్ని జెరీ బూటీస్ వచ్చాయండి. సో ఇక్కడ ఈ బార్డర్ వచ్చేసి ఒక 3 to 4 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే ఉంది. రెడ్ షేడ్తో ఫినిష్ అయింది. కింద వచ్చేసి 2 బార్డర్స్ అండి. 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ వచ్చి మనకి ఇలాగా గ్యాప్ బార్డర్లో వచ్చేసరికి ఇలా పిచ్వాయ్ ప్రింటింగ్తో హైలైట్ అయింది. యాక్చువల్గా ఇంత జెరీ వీవింగ్ ఉన్నా కూడా లైట్ వెయిట్లో ఉంది శారీ అయితే. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగున్నాయి. మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ అండి ఇవన్నీ కూడా. బట్ మీకు ఏంటంటే కలర్స్ వచ్చేసి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్తో ఫినిష్ అయ్యాయి. ఇంతకుముందు ప్రీవియస్గా వచ్చేసరికి మనకి కొంచెం ప్యాస్టల్ షేడ్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా మంచి బ్రైట్ షేడ్స్ అండి, యూనిక్ షేడ్స్, ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్. మీరు ఏదైనా ఫంక్షన్కి యూజ్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా ఫెస్టివల్స్కి కానీ లేదా మీ ఓన్ ఫంక్షన్స్కి కానీ ఎలా యూజ్ చేసుకోవాలనుకున్నా చాలా మంచి గ్రాండ్ లుక్ ఇస్తాయి శారీ అయితే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలా జెరీ వీవింగ్, రిచ్ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మీరు కట్టి చూడండి ఒకసారి. శారీస్ ఏది తీసుకున్నా కూడా మీరు ఒక్కసారి డ్రేప్ చేసి చూడండి, చాలా యూనిక్గా కనిపిస్తారు, చాలా స్పెషల్గా కూడా కనిపిస్తారు మా శారీస్ అయితే. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. ప్యూర్ డాలా సిల్క్ మీద మనకి సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్. సో మీకు ఇంకా కొంచెం హెవీ లుక్ కావాలి అనుకుంటే మగ్గం చేయించుకోవచ్చు. దిస్ ఈజ్ ద అవుట్లుక్. ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఈ షేడ్ వచ్చేసి మనకి పీకాక్ బ్లూ షేడ్లో ఉంది. పీకాక్ బ్లూలో కూడా చాలా మంచి డార్క్ షేడ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ అయితే. యాక్చువల్గా ఈ పిచ్వాయ్ ప్రింటింగ్ వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం మన క్రీమ్ షేడ్ మీద హైలైట్ అవ్వడం వల్ల చాలా యూనిక్గా ఉంది శారీ అయితే. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా డిజిటల్ ప్రింటింగ్ వచ్చి చిన్న చిన్ని జెరీ బూటీస్ వచ్చాయి. అండ్ బోత్ సైడ్స్ కూడా జెరీ బార్డర్స్ వచ్చాయి చూడండి. బోత్ సైడ్స్ కూడా పిచ్వాయ్ ప్రింటింగ్ బార్డర్స్ వచ్చాయి, యాజ్ వెల్ యాజ్ జెరీ బార్డర్స్ కూడా వచ్చాయి. సో ఇలా 2 జెరీ బార్డర్స్ వచ్చి మిడిల్లో వచ్చేసరికి ఇలా క్రీపర్ స్టైల్ ఆఫ్ డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా ఈ క్రీమ్ మీద రావడం వల్ల మనకి చాలా యూనిక్గా బాగా కనిపిస్తుందండి. శారీ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ షేడ్ చెప్పలేదు కదా షేడ్, ఇది పీకాక్ బ్లూ షేడ్. ఇది మనకి మెరూన్ షేడ్తో ఫినిష్ అయింది అనమాట. సో బోత్ సైడ్స్ బార్డర్ కూడా మనకి ఇలాగ పిచ్వాయ్ ప్రింటింగ్ తోటి, క్రీపర్ డిజైన్ తోటి హైలైట్ అయింది. అండ్ మళ్ళీ దీనిలో కూడా కింద బార్డర్ మళ్ళీ ఇలా పిచ్వాయ్ ప్రింటింగ్ తోటి హైలైట్ చేశారు. చాలా యూనిక్గా ఉంది కలర్ యూనిక్గా ఉంది, యాజ్ వెల్ యాజ్ ప్రింటింగ్ కానీ చాలా యూనిక్గా ఉందన్నమాట. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలాగా లగ్డీ పట్టి పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ డాలా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఫైన్ ఫినిషింగ్ ఉందండి. జెరీ కానీ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగున్నాయి. సో అస్సలు మిస్ అవ్వద్దు. శారీస్ అయితే చాలా యూనిక్గా ఉంటారు, మీరు డ్రేప్ చేసినా కూడా చాలా యూనిక్గా ఉంటారు. అండ్ 3800 వర్త్ పెట్టి మీరు పర్చేస్ చేసినా కూడా అసలు ఎక్సలెంట్గా కనిపిస్తాయండి శారీస్. మీరు డ్రేప్ చేస్తే ఖచ్చితంగా ఫంక్షన్లో మీరే కనిపిస్తారు, అంత బాగుంటాయి శారీస్. ఒక్కసారి ట్రై చేయండి. యాక్చువల్గా ఎప్పుడు ట్రై చేసే వాళ్ళైతే మా దగ్గర రిపీటెడ్గా తీసుకుంటూనే ఉంటున్నారండి. బట్ ఏంటంటే మీరు ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా ఇంత అంటే మీరు బాగా కాస్ట్లీ శారీ అని కాకపోయినా కొంచెం చిన్న శారీతో ట్రై చేసి ఒకసారి మా ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని దెన్ యూ కెన్ కంటిన్యూ విత్ అస్ అండి. మీకు ఏదైనా శారీ నచ్చితే ఓకే, బట్ ఏంటంటే ఒకసారి ట్రై చేయాలి అనుకున్నప్పుడు అలా కూడా ట్రై చేయొచ్చు కదా. సో మీకు కూడా ఇలా మనం ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు ట్రస్ట్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి, ఎవరైనా పర్చేస్ చేస్తామండి. సో అందుకని నేను ఒకసారి అలా చెప్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ కూడా. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఈ షేడ్ వచ్చేసి మనకి మెరూన్ రెడ్ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి బాటిల్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింటింగ్, సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ ఉంటుంది. అండ్ చిన్న జెరీ బూటీస్ అయితే వచ్చాయి. అండ్ బార్డర్స్ బాటిల్ గ్రీన్ షేడ్ అండి.
అండ్ ఇది వచ్చి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. ఫ్యాబ్రిక్ వైజ్గా అయితే టూ గుడ్ అండి, టూ గుడ్ అసలు. అండ్ కింద బార్డర్ వచ్చేసరికి ఇలాగ మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చింది. బోత్ సైడ్స్ కూడా ఇలా జెరీ వీవింగ్ వచ్చి అండ్ మిడిల్లో వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో మీద డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. యాక్చువల్గా కలర్ కాంబినేషన్స్ కానీ దాని మీద వచ్చిన డిజిటల్ ప్రింట్స్ కానీ చాలా ట్రెండీగా ఉన్నాయండి. అండ్ కమింగ్ టు ద అవుట్లుక్, మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదా శారీ. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి జెరీ వీవింగ్ పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది. చాలా రిచ్ వీవింగ్ పళ్ళు అండి. మీడియంగా ఉంది పళ్ళు కూడా, మరీ పెద్దదని చెప్పలేం, అలాగని మరీ చిన్నది చిట్ పళ్ళు కూడా కాదు. చాలా రిచ్ లుక్ ఉంటుంది పళ్ళు కూడా. మీరు సింగిల్గా కూడా వేసుకున్నా చాలా గ్రాండ్ లుక్గా కనిపిస్తుంది అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ డాలా సిల్క్ బ్లౌజ్ అండి. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్, బాటిల్ గ్రీన్ షేడ్ మీద మనకి ఇలా ఫ్లవర్ ప్రింట్ లాగా వచ్చింది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఈ షేడ్ వచ్చేసి మనకి బ్లూ షేడ్, రాబిన్ బ్లూ షేడ్లో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి. సో కలర్ కూడా చాలా యూనిక్ కలర్ అనమాట. యూజువల్గా మన వార్డ్రోబ్లో దొరికే కలర్ కాంబినేషన్ కూడా కాదు, చాలా యూనిక్గా ఉంది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా క్రీపర్స్ అండ్ చిన్న చిన్ని ఫ్లవర్స్ తోటి సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. అండ్ చిన్ని జెరీ బూటీస్ అయితే మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చాలా దగ్గరగా వీవ్ అయి ఉన్నాయి. అండ్ కింద బార్డర్స్ వచ్చేసి ఇది హాట్ పింక్ షేడ్లో ఉందండి. అండ్ జెరీ వీవింగ్ కలర్ వచ్చి మనకి గోల్డ్ జెరీ తోటి ఫినిష్ అయింది. ఈ సైడ్ వచ్చి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్, కింద సైడ్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ద పిచ్ వై ప్రింటింగ్ అండ్ జెరీ బార్డర్ కలిపి ఒక 15 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఉంటుంది. ఇలా మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో అటు ఇటు జెరీ వీవింగ్ వచ్చింది. మిడిల్లో వచ్చేసరికి ఇలా పిచ్ వై ప్రింటింగ్ తోటి హైలైట్ అయింది. దీని మీద కూడా మనకి చక్క ఫ్లవర్ బంచెస్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చాయి. అండ్ ఫినిష్డ్ విత్ ఇలా మనకి పైపింగ్తో ఫినిష్ అయిందనమాట. ఐ మీన్ ఇలా జిగ్జాగ్ చేసినట్టు ఫినిషింగ్ అయితే ఉంటుంది. సో చాలా నీట్గా ఫినిష్ అవుతాయండి శారీస్ అన్నీ కూడా. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే టిల్ ద ఎండ్ కట్టు చెంగు వరకు కూడా ఈ బార్డర్ కానీ ఈ జెరీ వీవింగ్ కానీ వస్తుంది. నేను ఒకసారి చూపిస్తాను. సో ఈ పోర్షన్ అండి, ఈ పోర్షన్లో ఒక 20 పాయింట్స్, ఒక 15 పాయింట్స్ వరకు మీకు ఇక్కడ బార్డర్ రాదు, అంతేనండి. అంటే ఈ జెరీ బార్డర్ ఉంది కదా, అది రాదు అంతే. సో మీకు ఏమి కట్టు లోకి వెళ్ళేసరికి మీకు ఇటు తిరిగేటప్పుడు బార్డర్ ఉంటుందా లేదా ఇవన్నీ కూడా మీకు తెలుసు. సో అందుకని చెప్తున్నాను. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి మనకి ఇలా రిచ్ గ్రాండ్ జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్యూర్ డాలా క్రేప్ ఫ్యాబ్రిక్ మీద సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ వచ్చి చిన్ని బంచెస్ వచ్చాయి. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. చాలా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్. చాలా యూనిక్ కలర్ అండి. ఇది కూడా ఎప్పుడు ఉండే రెగ్యులర్ కలర్ కాదు, రెగ్యులర్ బ్లూ కాదనమాట. సో దిస్ ఈస్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి కొంచెం మనకి 2 కలర్ కాంబినేషన్స్తో హాఫ్ అండ్ హాఫ్లా వస్తుంది అనమాట. సో డార్క్ బ్రౌన్ షేడ్ అనమాట. చాలా బాగుంది కలర్, చాలా యూనిక్ కలర్ కాంబినేషన్. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్ని జెరీ బూటీస్ వచ్చాయి. బార్డర్స్లో వచ్చేసరికి పీకాక్ బ్లూ షేడ్తో ఫినిష్ అయింది. జెరీ వీవింగ్ వచ్చి కొంచెం మనకి యాంటిక్ జెరీ లుక్ తోటి ఫినిష్ అయిందండి. యాంటిక్ అని కూడా చెప్పలేం, లైట్ గోల్డ్ జెరీ వీవింగ్ తోటి ఫినిష్ అయింది. ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. కింద సైడ్ వచ్చేసి మనకి ఇలాగా 2 బార్డర్స్లో మిడిల్లో వచ్చేసరికి ఇలా పిచ్ వై ప్రింటింగ్తో క్రీమ్ షేడ్ మీద క్రీపర్ డిజైన్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. చాలా బాగుంది. యాక్చువల్గా ఈ క్రీమ్ రావడం వల్ల చాలా యూనిక్గా ఉంది. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ కింద ప్లీటింగ్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మనకి వేరే కలర్ కాంబినేషన్తో ఫినిష్ అయింది. ఇది రెడ్ షేడేగా, రెడ్ కూడా మనకి కొంచెం టొమాటో రెడ్ షేడ్లో ఫినిష్ అయిందండి. ప్లీటింగ్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇలాగా రెడ్ షేడ్తో ఫినిష్ అయింది. 2 కలర్ కాంబినేషన్తో ఉంది శారీ. సో కింద బార్డర్ సేమ్ అండి, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే జెరీ వీవింగ్ అంతా సేమ్, 2 కలర్ కాంబినేషన్స్తో ఉంది. ఈ పైన పోర్షన్ వచ్చేసరికి డార్క్ బ్రౌన్ షేడ్, కింద వచ్చేసరికి ప్లీటింగ్స్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఇలా రెడ్ షేడ్తో ఫినిష్ అయింది. ఒకసారి చూపిస్తాను చూడండి. పాట్లీ పళ్ళు స్టైల్లో ఉందన్నమాట. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది.
బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ డాలా సిల్క్ మీద ఇలా మనకి డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. చాలా బాగుంది శారీ అయితే, చాలా యూనిక్గా ఉందండి. కలర్ కాంబినేషన్ కానీ అలా పాట్లీ పళ్ళు స్టైల్ కానీ చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అనమాట. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. చాలా రిచ్ లుక్ కూడా ఉంటుంది మీరు డ్రేప్ చేసిన. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అసలు ఎక్స్క్లూజివ్గా ఉందండి. కలర్ కానీ డిజైన్ కానీ అసలు చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది. అసలు చాలా నచ్చింది నాకు ఈ శారీ అయితే. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలాగ పీకాక్ బ్లూలో కూడా మనకి డిఫరెంట్ టోన్ ఆఫ్ బ్లూ షేడ్స్తో ఫినిష్ అయిందండి. సో ఇలా మనకి షిబోరి డైయింగ్లా మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంది. అంతే ఫైన్ క్వాలిటీ ఉంటుంది, అంతే ప్రీమియం జరీ ఉంటుంది, అంతే ప్రీమియం క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది. మనకి ఇలా మీడియం టోన్ ఆఫ్ జరీ ఓన్ బుటీస్ తోటి ఫినిష్ అయింది. యాక్చువల్గా మనకి ఏంటంటే 2 బార్డర్స్ మధ్యలో పిచ్వై ప్రింటింగ్ చూపించాను కదా, బట్ ఈ శారీ ఒక్కదానికే మనకి ఇలా సాటిన్ బార్డర్స్ వచ్చాయి. అండ్ జరీ తోటి మనకి ఇలాగా హైలైట్ చేశారనమాట. చాలా ఫైన్ ఫినిషింగ్ ఉందండి. అండ్ ఈ డిజిటల్ ప్రింటింగ్ కూడా చాలా యూనిక్గా ఉంది. మీరు డ్రేప్ చేసినా కూడా చాలా మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ అవుతుంది. అసలు ఎంత బాగుందో శారీ అయితే, చాలా ఎక్స్క్లూజివ్గా ఉందండి శారీ అయితే. సేమ్ అదే ఫ్యాబ్రిక్, సేమ్ ఫ్యాబ్రిక్, మనకి బార్డర్స్ కొంచెం డిఫరెన్షియేషన్ వచ్చాయి అంతే. అండ్ ఎండ్ వచ్చేసరికి మనకి ఇలాగా నీట్గా పైపింగ్తో ఫినిష్ చేశారు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా లగ్డీ పట్టి పళ్ళు లాగా వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. మీకు జరీ అస్సలు గుచ్చుకోవడం కానీ అసలు ఏముండదు. అసలు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చక్కగా డ్రేప్ చేసుకొని చాలా ఫైన్గా యూజ్ చేయొచ్చు శారీని. చాలా మంచి శారీ, చాలా కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిట్ అనమాట. మంచి పార్టీ వేర్ శారీ. అసలు మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ లుక్ తోటి మీకు మంచిగా ఎలివేట్ అవుతుంది. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. షేడ్ కూడా నేను కరెక్ట్గా చెప్పలేనండి, ఎందుకంటే 2-3 టైప్స్ ఆఫ్ బ్లూ షేడ్స్తో ఫినిష్ అయిందనమాట. మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంటుంది బయట కూడా శారీ. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. చూపించాను కదా, లగ్డీ పట్టి పళ్ళు, ప్యూర్ డాలా సిల్క్ బ్లౌజ్ వచ్చింది. దీని మీద మనకి చిన్న చిన్న జరీ బూటీస్ అయితే వచ్చాయి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. మీకు లుక్ వచ్చి ఇలా ఉంటుంది. అసలు తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులండి, అంత బాగుంది శారీ అయితే. సో ఈ శారీయే కాదు, అన్ని శారీస్, నేను ఇది ఒక్క శారీ గురించే చెప్పానని మీరు మిగిలిన పట్టించుకోకుండా ఉండకండి. అన్ని శారీస్ బాగున్నాయి, బట్ ఏంటంటే పర్టికులర్గా ఈ శారీ అయితే ఇంకా బాగా నచ్చింది నాకు. సో దీని ప్రైస్ వచ్చేసి 3800. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ శారీస్. అన్ని శారీస్ కూడా మీకు బాగా నచ్చాయని నాకు తెలుసు. సో ఏదైనా బాగా నచ్చితే కనుక వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. ఏ శారీకి ఆ శారీయే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్. సో ఏదైనా నచ్చితే కనుక వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అందరూ చూస్తున్నారు బట్ నాట్ సబ్స్క్రైబింగ్ అండి. ఖచ్చితంగా లైక్ చేయండి. మా శారీస్ అన్నీ కూడా మీకు బాగా నచ్చుతున్నాయని మాకు తెలుసు. సో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.